ప్రభుత్వ వసతి గృహాలు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలను 10% పెంచాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని, దీనికి తగినట్టుగానే వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలన్నారు. పేదలు, బలహీన వర్గాలకు సంక్షేమం అందించడమే కాదు, వారి జీవనోపాధిని మెరుగుపరిచి మరింత ఆదాయాలు సమకూర్చేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని సీఎం స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ వసతి గృహాలు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలను 10% పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఇస్తున్న డైట్ ఛార్జీల్లో 10% పెంచాలని ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమీక్ష సందర్భంగా విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులున్నాయని, వచ్చే ఏడాది నుంచి పెంచుదామని ఆర్థిక శాఖ అధికారులు సూచించిన ఈ ఏడాది 2వ త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీల పెంపు వర్తింపచేయాలని సీఎం స్పష్టం చేశారు. బలహీన వర్గాల విద్యార్థుల కోసం డైట్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందన్నారు. దీనికి తగినట్లుగానే వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలన్నారు. మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాల్సిన అవసరం ఉందని, ఈ మేరకే డైట్ ఛార్జీలు పెంచుతున్నామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు లబ్ధి చేకూర్చే విషయంలో వారికి కలిగే ప్రయోజనాన్ని పరిగణలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమ శాఖలకు చెందిన విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున గురుకులాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యా సంస్థలను కార్పొరేటుకు ధీటుగా తీర్చిదిద్దాలని వ్యాఖ్యానించారు. హాస్టళ్ల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేయాలని, రెసిడెన్షియల్ స్కూళ్లలో నెట్ జీరో విధానాన్ని అమలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో విశ్లేషించాలని సూచించారు. బయోడైవర్సిటీ పార్కుల తరహాలో గురుకులాలను నిర్వహించాలని, మెరుగైన వసతులు, మౌలిక సదుపాయాలతో గురుకులాలను నిర్మిద్దామన్నారు. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల మెయింటెనెన్స్ గ్రాంట్ ఇవ్వాలి. దీని నిమిత్తం 100 కోట్లు కేటాయిస్తున్నామని, హాస్టళ్లు, గురుకులాల్లో చదివే విద్యార్థులను ఉన్నత విద్య, పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐఐటి, ఎన్ఐటి, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనపరిచేలా శిక్షణ ఇప్పించాలన్నారు. పోటీ పరీక్షలకు గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులను సిద్ధం చేయాలని, విద్యతో సమానంగా శిక్షణ అందించాలన్నారు. బెస్ట్ టీచర్స్ నియమించి క్వాలిటీ ట్రైనింగ్ ఇవ్వాలి. హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనపరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఈ మేరకు పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ప్రారంభించాలని ఆదేశించారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను మ్యాపింగ్ చేసి నైపుణ్యం పెంచి పారిశ్రామిక అవసరాలకు వర్క్ఫోర్స్ సిద్ధం చేయాలన్నారు. హాస్టళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా ఓ వైద్య విభాగాన్ని ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేశారు. సంక్షేమ హాస్టళ్లను ఎన్ఆర్ఐలు అడాప్ట్ చేసుకునేలా వారితో సంప్రదింపులు జరపాలని, సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల నెట్వర్కింగ్ చేయాలన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, గురుకులాల్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చి విద్యా, వైద్య సేవలు అందించే వాళ్ళకి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి సూచించారు. పేదలు, బలహీన వర్గాలకు సంక్షేమం అందించడమే కాదు, వారి జీవనోపాధిని మెరుగుపరిచి మరింత ఆదాయాలు సమకూర్చేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని సీఎం స్పష్టం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిని వైసీపీ సంబంధించడం భారత రాజ్యాంగానికి తూట్లు పొడవటమేనని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. ఒక వ్యక్తి రావణ్ పేరుతో హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ పీఠాధిపతులను కూడా విమర్శించే స్థాయికి జగన్ అండ్ కో వెళ్లిపోయారని మండిపడ్డారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాలని రాజారెడ్డి రాజ్యాంగంలో రాసుకున్నారా అని ప్రశ్నించారు. భారతీయులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిని గొడ్డలి పార్టీ సమర్థించడం భారత రాజ్యాంగానికి తూట్లు పడవటమేనని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ రాజ్యాంగానికి పెడర్థాలు తీసి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు. సమాజాన్ని తమ వైపు తిప్పుకోవడానికి మత విద్వేషాలు రెచ్చగొడతారా అని మంత్రి ఆనం ప్రశ్నించారు. ఒక వ్యక్తి రావణ్ పేరుతో హిందువుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ పీఠాధిపతులను కూడా విమర్శించే స్థాయికి జగన్ అండుకు వెళ్లిపోయారని మండిపడ్డారు.
ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని రాజారెడ్డి రాజ్యాంగంలో రాసుకున్నారా అని ప్రశ్నించారు. సామాన్యుల మనుగడను దెబ్బతీసే ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తున్న జగన్ రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 19(1)(a) భావ స్వేచ్ఛను ప్రతి ఒక్కరికి కల్పించినట్లే మత విశ్వాసాలను, స్వేచ్ఛను పరిరక్షించే హక్కులను రాజ్యాంగం కల్పించిందని మంత్రి ఆనం తెలిపారు. రాజ్యాంగం ఇవ్వని భావ ప్రకటన స్వేచ్ఛ తమకుందని చెప్పుకుంటూ అనేక వర్గాలను, మతాలను వేరు చేయాలని జోసెఫ్ రావణ్ అనే వ్యక్తి ద్వారా జగనే చేయిస్తున్నారని ఆరోపించారు. మతాలను అగౌరవపరచమని ఏ రాజ్యాంగం చెప్పిందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై చట్టాలు తన పని తాను చేసుకోవాల్సి ఉందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఈ దేశంలో పుట్టిన మీరు, భారతీయులు అని చెప్పుకునేటువంటి మీరు, భారతీయ సంస్కృతి రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు కలిగిన మీరు ఇవాళ భారతీయతనే ప్రశ్నించే విధంగా, హిందుత్వాన్నే ప్రశ్నించే విధంగా మీరు మాట్లాడడం చూస్తూ ఉంటే ఈ దేశ విచ్ఛిన్నానికి మీరు తయారయ్యారు. మీ స్వార్థ ప్రయోజనాలకి భారతదేశాన్ని, హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికే మీరు తయారయ్యారని చెప్పి ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. దీన్ని ఖండించాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కోట్లాది మంది హిందువుల మనోభావాలు ముఖ్యమా, లేకుంటే జగన్ రెడ్డి గారికి, గొడ్డలి పార్టీకి రావణ్ జోసెఫ్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమా? ఇవాళ ఆయనే తేల్చి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటే దానికి ఆయన చెప్పే భాష్యం నేను తోడుగా ఉంటానంటావా? చట్టపరంగా నేను మద్దతు ఇస్తానంటావా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? స్వేచ్ఛా భారతంలో నువ్వు ఉన్నావా లేదా? అసలు రిజర్వేషన్ల ద్వారా శతాబ్దాలుగా సామాజిక వివక్షకు గురైన వర్గాల అభ్యున్నతి, విద్య, వైద్య, ఉద్యోగాలలో సమాన అవకాశాలు, సామాజిక న్యాయం స్థాపన అన్నదే భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్ష్యం. అంతేగాని నువ్వు మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే చూస్తూ ఉండడం అనేటువంటిది భారత రాజ్యాంగం ఎక్కడ కూడా దీన్ని పరిమితి చేయదు. సామాజిక న్యాయం పేరిట నిర్వహించే సమావేశాలు, ఉద్యమాలు రాజ్యాంగ విలువలను బలోపేతం చేయాలి. కానీ భారతదేశ విచ్ఛిన్నానికి, ఒక మత విధ్వంసానికి, హిందూ మతాన్ని హనుమకొండకు చెందిన తన అభిమాని నిరంజన్ మృతిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసిందంటూ పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు. చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు. అలాగే నిరంజన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ తీరని విషాదాన్ని భరించే శక్తిని వారికి ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించాలని అన్నారు. పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ మృతి చెందాడు. హన్మకొండ జిల్లాలోని హనుమాన్ నగర్కు చెందిన నిరంజన్ అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మరోవైపు జూన్ 17న నిరంజన్ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించిన విషయం తెలిసిందే. నిరంజన్ కోసం OG2 షూటింగ్ను పూర్తి చేస్తానని, ఫస్ట్ తనకే చూపిస్తానని పవన్ కళ్యాణ్ ఆ బాలుడికి హామీ ఇచ్చారు. ఇక నిరంజన్ మృతి పట్ల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అలాగే జనసేన నేతలు, స్థానికులు, ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. హనుమాన్ నగర్కు చెందిన పొనుగోటి రామ్ గోపాల్, మానస దంపతుల కుమారుడు నిరంజన్ 3వ ఏట నుంచే డ్యూచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. 3వ ఏట నుంచే మంచానికి పరిమితమైన నిరంజన్ ఈ వ్యాధి ప్రభావం కారణంగా 17 ఏళ్ల వయసు వచ్చినా కూడా కేవలం 4 ఏళ్ల చిన్నారి రూపంలోనే ఉండిపోయాడు. ఇక పవన్ కళ్యాణ్ అంటే నిరంజన్కు ప్రాణం. ఏదో ఒక రోజు తన అభిమాన హీరోను కలవాలన్న ఆశతో ఉండేవాడు. ఆ రోజు కోసం ఎదురు చూశాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గత నెల 17న నిరంజన్ నివాసానికి వెళ్లి కలుసుకున్నారు. నిరంజన్ ఆరోగ్యంగా ఉండాలని తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. నిరంజన్కు తనపై ఉన్న ప్రేమ, ఇష్టాన్ని చూసి పవన్ కళ్యాణ్ ఆశ్చర్యపోయారు. నిరంజన్కు కొద్దిసేపు మాట్లాడారు. తన అభిరుచులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత జనసేనకు సంబంధించిన డైరీలో ప్రియమైన నిరంజన్కు ప్రేమతో, ఆ దుర్గామాత ఆశీస్సులతో నువ్వు చల్లగా ఉండాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ అని రాసి సంతకం చేసిచ్చారు.
గత ప్రభుత్వం సృష్టించిన విధ్వంసం నుండి రాష్ట్రాన్ని కాపాడి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించి అభివృద్ధి పదంలో దూసుకువెళ్లేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఉయ్యూరులో అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఒకే చోట ఉండటం వల్ల పాలన సులభతరమవుతుందని పేర్కొన్నారు. ఇదే సముదాయంలో ఆర్డీఓ కార్యాలయ నిర్మాణానికి ₹1 కోటి మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఉయ్యూరు మండలంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం సృష్టించిన విధ్వంసం నుండి రాష్ట్రాన్ని కాపాడి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రప్పించి అభివృద్ధి పదంలో దూసుకు వెళ్లేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఉయ్యూరులో అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఒకే చోట ఉండటం వల్ల పాలన సులభతరం అవుతుందని కొనియాడిన మంత్రి ఇదే సముదాయంలో ఆర్డీఓ కార్యాలయ నిర్మాణానికి ₹1 కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే కార్యాలయ నిర్మాణానికి స్థలం, ఇతర వనరులు సమకూర్చిన దాతలను ఆయన ఘనంగా సత్కరించారు. పెనుమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ 2014లో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ అసంపూర్తి పనులను పూర్తి చేశామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలందించి వారి మన్ననలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సాంస్కృతిక అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ, ఆర్డీఓ అనురాధ, తహసీల్దార్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభలు పెట్టాము, రెవెన్యూ సదస్సులు పెట్టాము. దాదాపుగా 700 లక్షల పైచిలకు లీవేజ్ వచ్చాయి. అన్నీ కూడా ఒకటి సాల్వ్ చేసుకుంటూ వస్తాము. అందుకని ఎన్నో సర్వీసులు చేసుకుంటాం. ముఖ్యమంత్రి గారు వారికి అఖండ ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ మంత్రిగా చేసినటువంటి అనుభవం ఉంది. ఈ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఉంది. కాబట్టి వారు ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్షలు చేసుకుంటూ ఒక సుపరిపాలన అనే ఒక నిదానంతో అయితే ముందుకెళ్తా ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అలాగే మోడీ గారు ఆశీస్సులతో అన్ని పక్షాలను చేసి ముందుకెళ్ళిన లక్ష్యంతో అన్ని కార్యక్రమాలు చేశారు. అలాగే రీసర్వే అయితే గతంలో అయినటువంటి గ్రామం అన్నింటిలో కూడా మళ్ళీ రీసర్వే చేసే సమస్యలు అన్ని కూడా పరిష్కారం చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా వెబ్ ల్యాండ్లో కూడా ఓటింగ్ కూడా పూర్తిగా 100% చేస్తారు. మంచి అందుబాటులో ఉంటుంది, ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజున నిర్ణయం తీసుకొని మరి 1 సెంటు భూమి, 1 గజం భూమి హద్దులో ఎవరన్నా పక్కన ఆక్రమించుకుంటే యుద్ధాలు జరిగిపోతా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మరి 1000 గజాలు, 2000 గజాలు పోలీస్ స్టేషన్కి కానీ, ఎంఆర్ఓ ఆఫీసుకి కానీ, ఎండిఓ ఆఫీసుకి కానీ, ఆర్డీఓ ఆఫీసుకి కానీ అన్నిటికీ కూడా మరి ఇక్కడ స్థలాన్ని ఇచ్చి కార్యాలయాలు కట్టుకోమంటే తప్పకుండా మరి ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. అందుకనే ఈ యొక్క కార్యాలయాలన్నింటినీ కూడా ఇక్కడ కట్టుకోవడం జరిగింది. మా అదృష్టం ఏంటంటే 14-19లో ప్రారంభించిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కలిస్తేనే ఒక పని జరుగుతుంది. సో ఇలాగే ఈ ఒక భవనం నిర్మాణానికి కూడాను ప్రభుత్వంతో పాటు మనం చాలా మంది దాతలు కూడా ముందుకు రావడము, ఆ దాతలందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇవన్నీ ఒక చోట వచ్చి పనులు జరగాలి అంటే దానికి ఒక సారథి ఉండాలి. ఆ సారథి మన తహసీల్దార్ సురేష్ గారు. ఆయన ఎప్పుడు తహసీల్దార్ గా ఇక్కడ చార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి కూడాను ఈ భవనం పైన దృష్టి పెట్టడము, అంతేకాకుండా ఏ సమస్య ఉన్నా కూడాను సత్వరంగా పరిష్కారం చేసే ఒక యాటిట్యూడ్ ఆయనలో కనిపిస్తుంది. రాష్ట్రంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయని, ఎస్సీలను పావులుగా వాడుకుని రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చేందుకు ఎస్సీలను వాడుకుంటున్నారని ఆరోపించారు. విదేశీ శక్తులు కూడా కుట్రలో పాలు పంచుకుంటున్నాయన్నారు. విద్రోహ కార్యకలాపాలు చేసే వాళ్లందరూ ఇక్కడకు చేరుకుంటున్నారని తెలిపారు. హైకోర్టు తీర్పును ఉద్దేశించి పలువురు సభలు పెట్టి మాట్లాడుతున్నారని అన్నారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో పెద్ద నాటకం జరుగుతోందని మాధవ్ అన్నారు. ఎవరినైనా ఏది పడితే అది మాట్లాడొచ్చని అనుకుంటున్నారని, హిందూ దేవతలను తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడిన తర్వాత అరెస్టు చేస్తే హక్కుల ఉల్లంఘన అంటున్నారన్నారు. సినిమా తారలు, యూట్యూబర్స్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వీరిపై ఎందుకు దేశద్రోహం కేసులు పెట్టకూడదని ప్రశ్నించారు. ఉపా చట్టం కింద కేసులు ఎందుకు పెట్టకూడదో చెప్పాలన్నారు. జోసెఫ్ తన పేరును రావణ్ణని మార్చుకున్నారని తెలిపారు. హిందువులపై విషం కక్కుతున్నారని వ్యాఖ్యానించారు. సంఘ విద్రోహ శక్తులను రాష్ట్రంలో తిరగనివ్వకూడదని
మాధవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద నాటకం నడుస్తుంది. ఈరోజు ఈ నాటకానికి సంబంధించిన అనేక మంది మాట్లాడుతున్నారు. నిజంగా ఆ వేదిక మీద ఒక్కొక్కడు మాట్లాడుతున్న తీరు ఎవరిని పడితే ఏం పడితే అనొచ్చు. దేవీ దేవతలు తిట్టచ్చు. నువ్వు అక్కడికి వచ్చింది దేవీ దేవతలు తిట్టడానిక? నీకు సంబంధించిన హక్కు ఉంది, లేని హక్కు కావాలని అడుగుతున్నావు. ఆ సందర్భంలో ఏ విధంగా నువ్వు దేవీ దేవతలు తిడతావు? ఎస్ట్ వచ్చినట్టు మాట్లాడతావు. మాట్లాడిన తర్వాత అరెస్ట్ చేస్తే హక్కుల యొక్క ఉల్లంఘనని అనేక మంది నాయకులు బయలుదేరారు. అనేక మంది ఎవరైతే హ్యూమన్ రైట్స్ అని చెప్పి, ఎవరైతే మేము యొక్క సమాజానికి సంబంధించి నేతృత్వం వహించిన నేతలని చెప్పి సినిమా స్టార్స్, యూట్యూబర్స్ అందరూ బయలుదేరి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడుతున్న తీరు, ఇవాళ ఈ విధంగా మాట్లాడే విధంగా కేవలం ఇదే కాదు, నక్సలిజం పైన కానీ టెర్రరిజం కానీ మాట్లాడిన తీరు, వీళ్ళపైన దేశద్రోహ శిక్ష ఎందుకు వేయకూడదు? ఇవాళ ఉపమా చట్టాన్ని వాళ్ళ మీద పెడితే ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? తప్పనిసరిగా ఇటువంటి గొంతుల్ని మనం అమరావతి నిర్మాణాలపై గొడ్డలిపాటి పోలికలు పొంతన లేనివని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఐకానిక్ భవనాలతో సాధారణ భవన నిర్మాణాల ఖర్చును పోల్చుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. మావిగన్ వర్సెస్ అమరావతితో ఎన్నికలకు వెళతానంటున్న జగన్ మాటలకు వైసీపీ నేతలే చీ కొడుతున్నారని నారాయణ విమర్శించారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్ల పనుల పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టుల వారీగా పనులు ఎంత మేరకు పూర్తయ్యాయి అనే దానిపై కాంట్రాక్టు సంస్థలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలంలో పనులకు ఆటంకం లేకుండా తీసుకున్న చర్యలను ఇంజనీర్లు మంత్రికి వివరించారు. నిర్దేశిత లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసేలా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు. జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. మావిగన్ అంటే ఏ బస్ ఎక్కాలంటూ ప్రజలు నవ్వుకుంటున్నారు. ప్రజలకు పరిపాలన సులభతరానికి అన్ని వ్యవస్థలు ఒక చోటకు తెచ్చాం. వ్యవస్థలన్నీ ఒక చోటకు తెస్తే అవగాహన లేకుండా జగన్ మావిగన్ అంటున్నారు. ఎన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికే తొలిదశ పనులు పూర్తి చేస్తామని నారాయణ పేర్కొన్నారు. అదేవిధంగా మీరు తీసుకుంటే పార్లమెంట్ బిల్డింగ్కి 16,910 రూపాయలు పడింది చదరపడికి విత్ డీవియేషన్స్. అదేవిధంగా తెలంగాణ సెక్రటరీ తీసుకుంటే 13,762 రూపాయలు. ఫస్ట్ ఏదైతే టెండర్ ఇచ్చారు 7 లక్షలకి, దాని మీద యావరేజ్ చేసి చెప్తున్నారు. వాళ్ళు 7 లక్షలు 10 లక్షలు చేశారు, దానికి డీవియేషన్ ఇచ్చారు. ఎంత అమౌంట్ పే చేశారు, ఎన్ని స్క్వేర్ ఫీట్ కట్టారు, యావరేజ్ ఎంత తీస్తే వస్తే నేను తెప్పించా. ఈ లెక్కలు చెప్పకుండా అంత చేస్తున్నా ఇంత చేస్తున్నా. ఐకానిక్ బిల్డింగ్స్ వేరు, రెసిడెన్షియల్ బంగ్లాల కాస్ట్ వేరు అవుతుంది, రెసిడెన్షియల్ టవర్స్ దాని కాస్ట్ వేరు అవుతుంది. ఇవన్నీ ఒకటే లెక్క చేయకూడదు. ఇదంతా ఏంటంటే ప్రజలను అడ్డదారులు పెట్టి చాలా ప్రజలకు చెప్పాలి. ప్రజలంత అమాయకులు కాదండి, ప్రజలు అన్నీ తెలుసు. ఇదే విధంగా చేస్తే రేపు చెప్పాను కదా, ఆ 11 సీట్లు 0 అవుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఎస్టేట్లో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ వద్ద భావోద్వేగ వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుటుంబ సభ్యులతో కలిసి ఘాట్ వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ నివాళి కార్యక్రమంలో వైఎస్ షర్మిలతో పాటు వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ఆర్ సమాధిని పూలతో అలంకరించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని, ఆయన జ్ఞాపకాలను కుటుంబ సభ్యులు నెమరు వేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలును ఈ రోజు వరకు కోట్ల మంది ప్రజలు మర్చిపోలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో ఎంతమందికి ఎంత మేలు చేశాడు అంటే దానికి రుజువు ఆయన చనిపోతే 700 మంది దాదాపు ఆ బాధ భరించలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక చనిపోయారు. రైతులకి పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్తుతో మొదలు పెడితే రుణమాఫీ అయితేనేమి, జలయజ్ఞం అయితేనేమి, ఇలాంటి ఎన్నో రాజశేఖర రెడ్డి గారు మనస్సు పెట్టి చేశారు. పేద విద్యార్థులు డబ్బు లేని కారణంగా వాళ్ళ చదువు ఆగిపోకూడదు అని, ఆశ చచ్చిపోకూడదు అని ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ఈ రోజు వరకు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో వేదోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం మహాశాంతి హోమం ఘనంగా నిర్వహించి వేద పండితుల వేద మంత్రోచ్చరణల నడుమ పూర్ణాహుతి సమర్పించారు. పవిత్ర తీర్థ జలాలతో జరిగిన అభిషేకం అనంతరం విశేష అలంకారంలో అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించిన భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. విజయవాడలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో వేదోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి విశేష పూజలు ఆరాధనలు నిర్వహించగా పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని దివ్యానుగ్రహాన్ని పొందారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం మహాశాంతి హోమం ఘనంగా నిర్వహించి వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ పూర్ణాహుతి సమర్పించారు. హోమగుండం నుంచి వెలువడిన మంత్రఘోషాలు ఆధ్యాత్మిక పరిమళాలతో ఆలయ ప్రాంగణం భక్తిమయ వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతరం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారి ఉత్సవమూర్తులకు అష్టోత్తర కలశాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పవిత్ర తీర్థ జలాలతో జరిగిన అభిషేకం అనంతర విశేష అలంకారంలో అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించిన భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమాల్లో టెంపుల్ సూపరింటెండెంట్ శ్రీ ఎం మల్లికార్జున, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి లలితా రమాదేవి, ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అమ్మవారి ఆశీస్సులు పొందారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, ఆయన హయామే రాష్ట్రానికి స్వర్ణ యుగమని మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్ పేర్కొన్నారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకపోయి ఉంటే పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, పేదల ప్రాణాలు కాపాడే ఆరోగ్యశ్రీ, అన్నదాతలకు ఉచిత విద్యుత్ వంటి విప్లవాత్మక పథకాలు వచ్చేవి కావన్నారు. కేవలం 5 సంవత్సరాల స్వల్ప పాలనలోనే కోట్లాది మంది ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచిపోయేలా సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి మాజీ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చారిత్రాత్మక పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్న ప్రజానేత వైఎస్ఆర్ అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రైతుల సంక్షేమం కోసం ఉచిత విద్యుత్ ఫైల్పై వైఎస్ఆర్ తొలి సంతకం చేశారన్నారు. నాడు ఆయన వేసిన అడుగే నేటికి 2 తెలుగు రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ నిరంతరాయంగా కొనసాగడానికి బాటలు వేసిందన్నారు. వైఎస్ఆర్ జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించి అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల హయాంలో ఆర్బీకేలు, క్రాప్ ఇన్సూరెన్స్ గిట్టుబాటు ధరలతో రైతులకు స్వర్ణయుగం సాగిందని విష్ణు పేర్కొన్నారు. ప్రస్తుత చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం మళ్లీ దండగగా మారిందన్నారు. రాష్ట్రంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి దోపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన చారిత్రాత్మక రీసర్వే భూములకు కూటమి ప్రభుత్వం పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. 2 ఏళ్లు గడుస్తున్నా దాదాపు 65 లక్షల మందికి పాస్ పుస్తకాలు పంపిణీ చేయలేని అసమర్థ పాలన సాగుతోందని విమర్శించారు. పాస్ పుస్తకాల పంపిణీలో సైతం విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని, రైతుల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, లాకప్ డెత్లపై సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు సాగిస్తున్న చట్ట వ్యతిరేక పరిపాలనపై యువత, ప్రజలు తిరగబడాలన్నారు. మహానేత వైఎస్ఆర్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్ఆర్సీపీ నిరంతరం పోరాడుతుందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గనక ఈ రాష్ట్రానికి 2004లో ముఖ్యమంత్రి కాకపోతే గనక ఫీజు రియంబర్స్మెంట్ ఉండేదా, ఆరోగ్యశ్రీ ఉండేదా, రైతులకి ఉచిత కరెంట్ ఉండేదా, సంక్షేమ పథకాలు అనే కనీసం అర్థమైన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండేదా అని చెప్పని మనందరం కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే పాదయాత్ర చేసిన తర్వాత ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ప్రజలకి ఏది మేలు చేస్తే మంచిది అని చెప్పని ఆ రోజు పేదవారి కోసం ఆరోగ్యశ్రీ కానివ్వండి, పిల్లల చదువుకి ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, రైతులకి ఉచిత కరెంటు కానివ్వండి, ఉచిత గృహాలు కానివ్వండి, ప్రతి ఒక్క పథకానికి కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పటికీ ఓన్లీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో ఆయన పాదయాత్ర ప్రారంభమైన నాటి నుంచి చివరి వరకు కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి సమస్యల్ని
క్రోడీకరించుకుని మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో రైతులకి మేలు చేయాలి అని చెప్పండి, ఈ రాష్ట్రంలో రైతులకి ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పండి, ఈ రాష్ట్రంలో రైతులకి చేయూత అందించాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా తొలి సంతకం ఉచిత విద్యుత్ మీద పెట్టినటువంటి పరిస్థితి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వానికి స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం అందించాలని ఎమ్మెల్యే కోరారు. సింగనగర్లోని స్వామి వివేకానంద పాఠశాలలో ఆల్ ఇండియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆలా తారక రామారావు ఆధ్వర్యంలో విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా 8, 9, 10 తరగతులకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు, జామెట్రీ బాక్సులు, స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పడే ప్రతి కార్యక్రమం సమాజాభివృద్ధికి పునాదని అన్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. భావి భారత పౌరులైన విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు నడిపిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను, సిబ్బందిని ఆయన అభినందించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేటివ్ స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతోందని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగానే ఈ సంవత్సరం కూడా మా వివేకానంద స్కూల్ పిల్లలకి లాంగ్ నోట్బుక్స్ ఈరోజు ఇవ్వటం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా మా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు వచ్చేసి వారి చేతుల మీదుగా పంపిణీ చేయటం జరిగింది. అలాగే ఈ వివేకానంద స్కూల్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వారి పూర్తి సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా అనేక రకాలుగా, అనేక విధాలుగా పేద పిల్లలకి ఈరోజు ఆళ్ళ తారక రామారావు గారి ఆధ్వర్యంలో వివేకానంద స్కూల్లో పిల్లలందరూ కూడా స్కూల్ బుక్స్ ఒక పక్కన, జామెట్రీ బాక్స్ ఒక పక్కన, ప్యాడ్లు ఒక పక్కన, పెన్నులు ఒక పక్కన, ఇతరితర సామాగ్రి పిల్లలకు అవసరమైనటువంటి బ్యాగులతో సహా ఇచ్చినటువంటి శుభ సందర్భంలో పిల్లలకి బోండా ఉమామహేశ్వరరావు గారు ఆశీస్సులు ఇవ్వటమే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ విద్యాపరంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సరే నేను చేస్తానని ఇప్పుడే వేదిక ముఖంగా మీ మీడియా ముఖంగానే ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని తెలియజేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేసేటువంటి విధంగా మన రాష్ట్ర ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ బాబు గారు ముందుకు తీసుకుపోతున్న నేపథ్యంలో ఈ ఏడాది 10th క్లాస్ సంబంధించిన కూడా రిజల్ట్ ఎలా వచ్చినాయో ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ పాఠశాల కన్నా మిన్నగా వచ్చినటువంటి శుభ సందర్భాన్ని చూసాం. ఈ వివేకానంద స్కూల్ 600 ఈరోజు మన విద్యార్థులకి 8th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్స్కి ఆళ్ళ రామారావు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు మన స్కూల్కి పుస్తకాల వితరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఇచ్చిన ఆళ్ళ రామారావు గారికి మన ఎమ్మెల్యే సార్ శ్రీ ఉమామహేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంక్షేమ పథకాల ప్రదాత మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా కొనియాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచారు. వైఎస్ఆర్ సేవలను కొనియాడుతూ ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మరి ఆయనకి 77వ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే మరి ప్రతి ఒక్కరికి కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్నా ఒక ఫీజు రీంబర్స్మెంట్ కానీ ఎన్నో మంది హృదయాలు ఈ రోజుకి కొట్టుకుంటున్నాయంటే ఆయన పుణ్యమే అంటూ మరి ఆయన గురించి, పెద్ద ఆయన గురించి తలుచుకోగానే ప్రతి ఒక్కరు కూడా కళ్ళంట నీళ్లు చెమరే విధంగా ఆయన పేరెత్తితేనే ఆయన గుండెల్లో నుంచి దేవుడిగా పూజించే రోజు నుంచి ఆయన్ని తలదనేగా ఈరోజు మా నాయకుడు అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం అండగా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఆయన అడుగుజాడల్లో
అలాగే మరి 108 కానివ్వండి, 104 కానివ్వండి, అలాగే మరి రైతు బిడ్డగా మరి ఆయన్ని ఎందుకు పిలుచుకుంటాము అంటే మరి గెలిచిన ఫస్ట్ రోజే మరి మొదటి సంతకం రైతుకి ఉచిత కరెంటు మీద పెట్టడమే కాకుండా చేసి చూపించి రైతుని ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అలాగే ఈ ప్రపంచం ఉన్నంత వరకు తెలుగువాడు ఎక్కడున్నా సరే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికే ఉంటారు. ప్రజాసేవలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి అంకిత భావం రాష్ట్ర ప్రజలకు అందించిన అద్భుతమైన సేవలు నిరుపమానమని వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పునూరు గౌతమ్ రెడ్డి కొనియాడారు. సత్యనారాయణపురంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు పునూరు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ అంకిత భావంతో ముందుకు వెళుతున్నాయని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పరిపాలన అనగానే ముగ్గురు నాయకులే గుర్తుకొస్తారని, ₹2 కిలో బియ్యం అనగానే ఎన్టీఆర్, పేదల ప్రాణాలు నిలిపిన ఆరోగ్యశ్రీ అనగానే వైఎస్ఆర్, నేరుగా ఇంటికే పాలన అందించిన సచివాలయ వ్యవస్థ అనగానే జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెలో నిలిచిపోతారని ఆయన కొనియాడారు. రాజశేఖర రెడ్డి గారు వారు అందించినటువంటి సేవా దృక్పథం కానీ, ప్రజానీకానికి అందించినటువంటి సేవలు కానీ మరొకసారి మననం చేసుకుని మేమంతా ఒక అంకిత భావంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో ఇంతమంది పరిపాలన చేసినప్పటికీ కూడా పరిపాలనని గుర్తుపెట్టుకునేది ముగ్గురు వ్యక్తుల్ని. ఒకటి ₹2 బియ్యం, రూపాయి బియ్యం అంటే డాక్టర్ ఎన్టీఆర్ గారిని తలుచుకుంటారు. ఆరోగ్యశ్రీ అంటేనే వైఎస్ఆర్ పేరు గుర్తు ఉంటుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు తలుచుకోవాలనంటే సచివాలయ వ్యవస్థ, మహాత్మా గాంధీ ఏదైతే కలలు కన్నటువంటి వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థను తయారు చేసి తీసుకొచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకుంటాం. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని పిఎస్ లో జరిగిన కస్టోడియల్ డెత్ ను విచారించి తమకు న్యాయం చేయాలని గౌరవ హైకోర్టును లీగల్ ఆక్షన్ ఫోరం కన్వీనర్ గిరి, బాధితులు వంక దారి చిన్నప్ప ఆశ్రయించారు. కస్టోడియల్ డెత్ విషయమై గౌరవ డీజీపీని, గౌరవ హోంమంత్రిని కలిసినప్పటికీ తమకు న్యాయం జరగలేదని కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు దొమ్మరి వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. ఈ విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అర్థించారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని పిఎస్లో జరిగిన కస్టోడియల్ డెత్ వివరాలను వారు మీడియా ముందు ఉంచారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం సిఐ రమేష్ బాబు దొమ్మరి వెంకట సుబ్బయ్య అనే వ్యక్తిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని, అక్రమ దొంగతనం కేసులో దొమ్మరి వెంకట సుబ్బయ్యను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసి చంపేశారని ఆరోపించారు. అంతేకాకుండా తమకు న్యాయం చేయాలని గౌరవ డీజీపీని, గౌరవ హోంమంత్రిని కలిశామని, ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించామని, తమపై ఏ విధంగా కేసులు బనాయించాలి, ఏ విధంగా హతమార్చాలి అని దుర్బుద్ధి కోణంతో కొలిమిగుండ్ల మండలం సిఐ రమేష్ బాబు ఉన్నారని ఆరోపించారు. రమేష్ బాబు నుండి తమకు ప్రాణహాని ఉందని, తమకు ఎక్కడికి వెళ్లినా న్యాయం జరగకపోవడంతో గౌరవ హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని చెప్పుకొచ్చారు. ఈ విషయమై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అర్థించారు. కస్టోడియల్ డెత్కు కారణమైనటువంటి రమేష్ బాబు పైన, ఇతర సిబ్బంది పైన చర్య తీసుకోమని, కానీ వారు స్పందించకపోవడంతో మేము గౌరవ ఏపీ హైకోర్టు వారిని ఆశ్రయించాము. హైకోర్టు వారు వారికి మా కేసును ఈ పెద్ద గ్రామానికి చెందిన, కొలింగుండ్ల గ్రామానికి చెందిన చిన్నప్ప వంకదార చిన్నప్ప అనే అతను హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు వారు పోలీస్ డిపార్ట్మెంట్కి నోటీసులు అందజేసినారు. తర్వాత దానిపైన కూడా పోలీసు వాళ్ళు కూడా కౌంటర్ వేశారు. దానిపైన కోర్టు విచారణ జరుగుతోంది. అతి త్వరలో దానిపైన కోర్టు వారు పోలీసులపైన తగిన చర్యలు తీసుకోమని. మా కుటుంబంలో కానుంటి మీకే ఓట్లు వేసుకున్నాం, మేము మీ మనసులమే సార్. కానీ ఇంత దారుణంగా సీఏ రమేష్ బాబు అక్కడ విమర్శిస్తున్నాడంటే అక్కడ ఏం జరుగుతుందో మీరు ఒక్కసారి గమనించండి సార్. నన్నే కాదు సార్, చాలా మందిని అక్కడ కొట్టడము, లాఠీలతో కొట్టడము. అతను మోగ వ్యక్తిని సార్, రెడ్డి అనే వ్యక్తిని చేయి కూడా ఇరగొట్టాడు అతనికి. కానీ అతను కూడా చెప్పుకోవాలని వచ్చినాడు. కానీ ఏంటంటే అతను భయపడి రాలేకపోయాడు. ఈ విషయంగా నేను నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ సార్ గారికి, హోమ్ మినిస్టర్ మేడం గారికి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారికి తెలియపరచుకునే కనుక సార్, సీఏ రమేష్ బాబు పైన వెంటనే చర్యలు తీసుకున్న న్యాయం చేయండి సార్, ప్లీజ్ సార్. చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్ అక్కడ. ఆయన వల్ల మేము చాలా భయపడుతున్నాం సార్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుని డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు విజయవాడలో కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని, డిమాండ్లను నెరవేర్చాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. వార్డు డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులకు జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కి సమానంగా టెక్నికల్ విభాగంలో ప్రమోషన్ కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లమని వినతి పత్రం ఇచ్చారు. దీనికి మంత్రి మరియు ఓఎస్డీతో మాట్లాడి ఉన్న ఇబ్బంది గమనించి వీరికి టెక్నికల్ విభాగంలో ప్రమోషన్ వచ్చేలా చూడమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డేటా ప్రాసెసింగ్ కార్యదర్శులు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచి నాయకత్వ లక్షణాలు, సేవాభావాన్ని అలవర్చే ప్రతి ఏటా విద్యార్థి నాయకులను ఎన్నుకుని వారికి బాధ్యతలను అప్పగించడం జరుగుతుందని సెయింట్ పీటర్స్ ఆర్సీఎం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరెస్పాండెంట్ పౌదర్ దామల్ల విజయ్ కుమార్ తెలిపారు. చదువుతో పాటు విద్యార్థుల్లో నైతిక విలువలు, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు బాగా చదువుకోవడంతో పాటు పాఠశాల అభివృద్ధికి వారు పాటుపడే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. విజయవాడ టైలర్పేటలోని సెయింట్ పీటర్స్ ఆర్సీఎం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో విద్యార్థి నాయకుల పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన కవాతు ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థి నాయకులకు స్కూల్ కరెస్పాండెంట్ ఫాదర్ దామల్ల విజయ్ కుమార్ బ్యాడ్జీలు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విద్యార్థి నాయకుల పదవీ బాధ్యతల స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు కొన్ని బాధ్యతలు అప్పగించడం జరుగుతుందన్నారు. ముందుగా స్కూల్ లీడర్ను ఎన్నుకుంటారని, తర్వాత ప్రతి క్లాస్కు ఎన్నుకుంటారని, వీరికి కొన్ని బాధ్యతలు అప్పగించడం జరుగుతుందని చెప్పారు. వారు తమ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ తోటి విద్యార్థులకు సహకారులుగా ఉంటూ ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాన్ని గౌరవిస్తూ పాఠశాల అభివృద్ధికి దోహదపడే విధంగా శ్రమించాలని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. వీరికి కొన్ని బాధ్యతలు అప్పగించి ఈ స్కూల్లో వారి యొక్క బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ, అలాగే వారి యొక్క తోటి విద్యార్థులకు వారు సహకారులుగా ఉంటూ వారి యొక్క టీచర్స్ని, ఇక్కడ పాఠశాల యాజమాన్యాన్ని గౌరవిస్తూ ఈ స్కూల్ యొక్క అభివృద్ధికి వారు దోహదపడే విధంగా వారు శ్రమించాలని ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సర్వనీ ద్వారా మేము వారి నుండి ఆశిస్తున్నాం. ఇది వారి యొక్క అధికారాన్ని తెలియచేయటం లేదు, కానీ వారి యొక్క సేవాభావాన్ని, అంటే విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచే వారికి ఒక సేవాభావము, అంకితభావం అని మంచి గుణాలు అలవాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా వారి యొక్క అంకితభావాన్ని, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఈ స్కూల్లో ప్రదర్శిస్తూ వారు మంచిగా చదువుకోవడంతో పాటు ఈ స్కూల్ యొక్క అభివృద్ధి కోసం కూడా వారు పాటుపడే విధంగా వారు సహకరిస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.